జనవరి 24, 2025 డేట్ రోజు ముఖేష్ అంబానీ ఒక పెద్ద స్టేజ్ మీద గ్రాండ్ అనౌన్స్మెంట్ చేసిండు. ఆయన జామ్నగర్ని వరల్డ్ క్లాస్ గిగావాట్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ హబ్లా మేము దీన్ని మార్చబోతున్నామని చెప్పిండు. ఇదేదో ఆషామాషి చిన్న ఎక్స్పాన్షన్ కాదు. ఒక్క జామ్నగర్ని ప్రపంచం మొత్తంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషన్లో టాప్ ప్లేస్లో తీసుకొని పెట్టబోతున్నా అని చెప్పిండు. అండ్ ఇదొక ఆరంభం మాత్రమే అని కూడా ఆయన అనౌన్స్ చేసిండు. దీని తర్వాత గౌతమ్ అడానీ కూడా $10 బిలియన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అండ్ తమిళనాడులో డేటా సెంటర్స్ పెట్టడానికి ఖర్చు పెట్టబోతుండు. ఈ రెండు విషయాలు విన్న తర్వాత ఈ పెద్ద బిజినెస్ మ్యాన్స్ వల్ల ఇండియాలో ఒక ఏఐ డేటా రెవల్యూషన్ రాబోతుంది అని చెప్పేసి చాలా మంది చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. కానీ దీని వెనక ఒక భయంకరమైన నిజం ఉంది. ఈ డేటా సెంటర్స్ వల్ల ఇండియాలో ఒక పెద్ద వాటర్ క్రైసిస్, నీటి కొరత వచ్చే ప్రమాదం ఉంది. అయితే డేటా సెంటర్స్కి ఎక్కువ మొత్తంలో నీళ్లు కావాల్సి ఉంటుంది. దీన్ని అన్క్విషబుల్ థ్రస్ట్ అని చెప్పేసి అంటారు. అలా మనం ఒక ప్లేస్లో డేటా సెంటర్ పెట్టినామంటే ఆ ఏరియా మొత్తంలో వాటర్ షార్టేజ్ అనేది మనకు వస్తుంది. ఒక ఏరియాలో మనం ఒక డేటా సెంటర్ పెడుతున్నామంటే రాబోయే 5 ఏళ్లలో ఆ ఏరియాలో అక్కడ ఉండే జనాలకి త్రాగునీరే దొరకనంత కష్టంగా ఆ ప్రదేశం మొత్తం మారిపోవచ్చు. ఈ సిచ్యువేషన్ ఎంత సీరియస్ అర్థం చేసుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2030 వచ్చే కన్నా ముందే ఇండియా మొత్తంలో 40% సిటీస్లో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది అని చెప్పేసి కొన్ని ప్రొజెక్షన్స్ చెప్తూ ఉన్నాయి. ప్రజెంట్ మన దేశంలో 163 మిలియన్ ఇండియన్స్కి ఫ్రెష్ వాటర్ అనేది సరిగ్గా దొరకట్లేదు. ఇలాంటి టైంలో ఇంత వాటర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీని తీసుకొని రావడం చాలా రిస్కీ. అయితే యూఎస్లో 100 మెగావాట్ డేటా సెంటర్కి ప్రతిరోజు 20 లక్షల లీటర్ల వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. అదే ఇండియా విషయానికి వస్తే ఇప్పుడు జామ్నగర్లో పెట్టబోయే ఈ డేటా సెంటర్స్ వల్ల దీనికన్నా 30 రెట్లు ఎక్కువ వాటర్ ఇక్కడ నుంచి ఖర్చు అవబోతున్నాయి. ఆల్రెడీ మన దేశంలో చాలా నీటి కొరత ఉంది. అయినప్పటికీ ఇండియాలో ఉండే కొన్ని ఫేమస్ సిటీస్లో ఇప్పుడు డేటా సెంటర్స్ పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు. అవేంటివంటే నవీ ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, మన హైదరాబాద్, చెన్నై అండ్ కోల్కతా. ఈ సిటీస్లో ఆల్రెడీ వాటర్ షార్టేజ్ తక్కువ ఉంది. ఎంతంటే నవీ ముంబైలో ప్రజెంట్ 80 మిలియన్ లీటర్ల వాటర్ షార్టేజ్ ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్లో 11 మిలియన్ లీటర్ల వాటర్ షార్టేజ్ ఉంది. అండ్ చెన్నై విషయానికి వస్తే 713 మిలియన్, హైదరాబాద్లో 300 మిలియన్ లీటర్ల వాటర్ షార్టేజ్ అనేది ఉంది. ఇలా మన భూమి నుండే వాటర్ రోజు రోజుకి తగ్గిపోతూ వస్తే ఈ ఒక్క సెంటర్స్ వల్ల మన దేశం కూడా కొన్నేళ్లలో ఎడారిలా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మనం ప్రతిరోజు డేటా సెంటర్స్ని వాడుతూనే ఉంటాం, కానీ అవి ఎలా పనిచేస్తాయో మనకు తెలియదు. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జియో హాట్స్టార్ ఓపెన్ చేసి మనం ఒక ఐపీఎల్ మ్యాచ్ మీద క్లిక్ చేసినాం. అలా మనం ప్లే బటన్ మీద నొక్కగానే మన ఫోన్లో నుండి ఇంటర్నెట్ ద్వారా జియో డేటా సెంటర్స్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. అయితే ఒక సైట్ నుంచి ఆల్రెడీ జియో డేటా సెంటర్స్లో 24/7 కొన్ని థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. వాటిని కూల్గా ఉంచడానికి క్లైమేట్ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ అనేది కావాలి. సో ఇప్పుడు మనం వీడియో క్లిక్ చేసిన వెంటనే ఒక లోడ్ బ్యాలెన్సర్ మన రిక్వెస్ట్ని ఆ సర్వర్ లోపలికి పంపిస్తుంది. ఆ సర్వర్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నామా లేదా చెక్ చేసి, వీడియో ఫైల్ ఏంటిదో చెక్ చేసి, మన ఇంటర్నెట్ స్పీడ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి మొత్తం చూసుకొని ఆ వీడియోని చిన్న చిన్న డేటా ప్యాకేజెస్ లాగా వీడియో కొడుతుంది. దాన్ని హై స్పీడ్ ఫైబర్ కేబుల్స్ ద్వారా మన ఫోన్ వరకు పంపిస్తుంది. అండ్ మన మొబైల్ వాటన్నింటినీ ఒక్కచోటే అతికిచ్చేసి మనకి ఐపీఎల్ వీడియోస్ స్మూత్గా చూపిస్తాయి. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ ప్రాసెస్ మొత్తం కేవలం 1 సెకండ్లోనే జరిగిపోతుంది. సేమ్ ఇదే విధంగా వాట్సాప్ మెసేజెస్, యూపీఐ, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ ఇలా ఏ ప్రాసెస్ యూజ్ చేసుకున్నా కానీ డేటా సెంటర్స్ మనకి చాలా పెద్ద మొత్తంలో యూజ్ అవుతాయి. సో ఈ డేటా సెంటర్స్ అనేవి ఒక మ్యాసివ్ వేర్ హౌస్ లాంటివి. అవి మన డేటాని స్టోర్ చేసుకుంటాయి, ప్రాసెస్ చేస్తాయి, మన వరకు డెలివరీ కూడా చేస్తాయి. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2010 వరకు మొత్తం డిజిటల్ యూనివర్స్లో అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ యూజ్ చేసే డేటా మొత్తం కలిపినా కానీ 2 zettabyte అవుతూ ఉండే. అండ్ 2010 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ డేటా 100x వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ 2020 నుండి ఇప్పటి వరకు చాలా మ్యాసివ్ స్పీడ్తో గ్రో అయింది. అండ్ ఒక లెక్క ప్రకారం చూస్తే 10,000 సంవత్సరాల ముందు నుంచి 2010 వరకు మనం ఎంత డేటా అయితే వాడినామో అంతకు మించిన డేటా ఇప్పుడు కేవలం 48 గంటల్లో యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇంత డేటా మొత్తం మనం ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ ఇదంతా ఏ ప్లేసెస్ నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం. మేజర్గా ఈ డేటా అనేది ఈ 4 ఏరియాస్ నుంచే వస్తుంది. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే, ఇంకోటి క్లౌడ్ కంప్యూటింగ్, వీడియో స్ట్రీమింగ్ అండ్ క్రిప్టో మైనింగ్. ఈ 4 ఏరియాస్ నుంచే మనం ఇప్పుడు వాడుతున్న ఇంత పెద్ద మొత్తంలో డేటా, ఇన్ని సర్వర్స్ అనేవి నిర్మించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ డేటా అనేది మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం కదా, మరి దీనికి వాటర్ క్రైసిస్కి సంబంధం ఏంటిది, దీనికి వాటర్ క్రైసిస్కి మెయిన్ కనెక్షన్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ChatGPT లోపలికి వెళ్ళి నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఏదైనా సజెషన్స్ అని చెప్పేసి ఒక 100 words క్యారెక్టర్ మనం అక్కడ టైప్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా సెంటర్స్ వరకు వెళ్తుంది. ఈ డేటా సెంటర్స్ మొత్తం ప్రాసెస్ చేయడానికి ఎంతో కొంత అవి హీట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో
0.14 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇదెంత ఎలక్ట్రిసిటీ అంటే ఈ ఎలక్ట్రిసిటీ తోటి మనం 14 బల్బులను గంట సేపటి వరకు ఆన్ చేసి పెట్టొచ్చు. అండ్ ఇలా ఒక ప్రాంప్ట్ ఇచ్చినందుకు ఆ సిస్టమ్స్ హీట్ అయ్యి వాటిని కూల్ చేయడం కోసం 1/2 లీటర్ వాటర్ ఖర్చు అవుతుంది. ఇలా ఒక సెకండ్లో కొన్ని వేల మంది ప్రాంప్ట్ ఇస్తూ ఉంటారు కాబట్టి కొన్ని లక్షల లీటర్ల వాటర్ కూడా అదే టైంలో ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ సిస్టమ్స్ని కూల్ చేయడం కోసం మనం యూజ్ చేసే ఫ్రెష్ వాటర్ వల్ల ఏ ప్లేస్లో అయితే ఈ డేటా సెంటర్స్ అనేవి ఉన్నాయో ఆ ప్లేస్లు విదిన్ 5 ఇయర్స్లో ఎడార్లాగా మారిపోతాయి. యూఎస్లో ఒక 100 మెగావాట్ డేటా సెంటర్ ఎంత ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తుందంటే అదే దేశంలో ఉండే 75,000 ఇళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తే ఎంత కరెంట్ అవసరం పడుతుందో అంత ఈ ఒక్క డేటా సెంటర్కే కావాల్సి వస్తుంది. దాంతోపాటే 6,500 ఇళ్ళకి కావాల్సిన నీటిని కూడా ఈ ఒక్క సెంటర్ ఖర్చు చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ అనేవి నవీ ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్లో రాబోతున్నాయి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ డేటా సెంటర్స్ మన సిటీస్లో బిల్డ్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో రాబోయే సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. యూఎస్ఏలో జార్జియా అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో పెద్ద మొత్తంలో డేటా సెంటర్స్ పెట్టాలని చెప్పేసి మెటా, గూగుల్ లాంటి కంపెనీస్ అనేవి వచ్చినాయి. అండ్ ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోయింది. అలా డేటా సెంటర్స్ పెట్టేసినందుకు దగ్గర $40 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఆ ఏరియా నుంచి వచ్చింది. దానివల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఎక్కువ డబ్బు రావడం అండ్ ఆ ఏరియాలో ఉండే చాలామంది అన్ఎంప్లాయిడ్కి జాబ్స్ దొరకడం లాంటివి జరిగినాయి. ఇదంతా మంచి విషయం కదా అని చెప్పేసి గవర్నమెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. బట్ మెయిన్ విషయం దాని తర్వాతే మొదలైంది. ఆ ఏరియాలో ఇంతకుముందు ఎవరెవరైతే ఉంటుండేనో అక్కడ నీటి కొరత అనేది ఏర్పడింది. జనాలకి త్రాగే నీరు అస్సలు లేకుండా పోయింది. వాళ్ళ ఇంట్లో గిన్నెలు కడగడానికి ఇలాంటి మురికి నీళ్ళు వాడుతూ ఉన్నారు. అండ్ రాత్రిపూట ఆ డేటా సెంటర్స్ నుంచి వచ్చే సౌండ్ వల్ల వీళ్ళకి సరిగా నిద్ర కూడా పట్టట్లేదు. ప్రజెంట్ ఆ ఏరియాలో ఉండే జనాలు, ఆ ఏరియాలో ఉండే ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఈ గిగా ఫ్యాక్టరీస్ నాశనం చేస్తున్నాయని చెప్పారు. దీనికి సిమిలర్గానే నార్దర్న్ వర్జినియాలో ఉండే లౌడన్ కంట్రీ అనే ఏరియాలో 200 డేటా సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రతిరోజు 19 మిలియన్ లీటర్ల వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ యూఎస్ జార్జియాలో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వీళ్ళు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఈ సెంటర్స్ తీసేయండి, వీటి వల్ల ఈ ఏరియాలో మనుషులే బతకకుండా అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ 200 డేటా సెంటర్స్ అన్నీ కలిపి 4.14 గిగావాట్స్ పవర్ కెపాసిటీని యూజ్ చేస్తూ ఉన్నాయి. దానివల్ల కొన్ని లక్షల లీటర్ల నీళ్లు వీటి కోసమే ప్రతిరోజు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే అక్కడ ఉండే డొమినియన్ ఎనర్జీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ ఒక చిన్న స్టడీ చేసింది. లూడోన్ కంట్రీ వాళ్ళకి ఇంకా అడిషనల్గా 6.3 గిగావాట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి 2028 వరకల్లా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న దానికన్నా డబల్ పవర్ వాళ్ళకి కావాలి. ఇది కేవలం యూఎస్కి సంబంధించిన ఒక్క ప్రాబ్లమే కాదు. ఆస్ట్రేలియా, బ్రెజిల్ అండ్ ఆఫ్రికా ఇలాంటి ఏ దేశం చూసుకున్నా కానీ డేటా సెంటర్స్ వల్ల ప్రతి దేశం నష్టపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మన ఇండియా పరిస్థితి ఏంది? కుల్లం ముఖం పట్టుకొని చెప్పాలంటే ఇన్ని రోజులు ఈ దేశాలు ఏవేవైతే చేసినాయో ఇప్పుడు ఇండియా సేమ్ అదే చేయబోతుంది. ఒక డేటా ప్రకారం యూఎస్లో 5,381 డేటా సెంటర్స్ ఉన్నాయి, యూకేలో 514, చైనాలో 449, ఆస్ట్రేలియాలో 307 డేటా సెంటర్స్ అండ్ ఇప్పుడు ఇండియాలో 270 డేటా సెంటర్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇండియా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వరల్డ్లో ఉండే మొత్తం డేటాలో 20% ఆల్రెడీ మనం ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాం. అంటే ఆల్రెడీ ఉన్న డేటా సెంటర్స్కే ఓవర్లోడ్ ఇచ్చేసి ఇంత పర్సెంట్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అండ్ ఇండియాలో డేటా సెంటర్స్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఒక చిన్న డేటా ప్రకారం 2030 వచ్చేసరికి మన ఇండియాలో డేటా సెంటర్స్ అన్నీ కలిసి 57 టెరావాట్ల పవర్ని ఈ డేటా సెంటర్స్ కోసం కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంత పెద్ద నెంబర్ అంటే మనం ఒకసారి మన ఇండియన్ రైల్వే సిస్టమ్ని చూసుకుంటే అది ఎంత పెద్ద నెట్వర్క్ అండ్ ఎంతమందికి జాబ్ ఇస్తుందో అందరికీ తెలిసిందే. ఈ ఇండియన్ రైల్వే సిస్టమ్ మొత్తం కలిసి 20 టెరావాట్స్ పవర్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. బట్ డేటా సెంటర్స్ దీనికి డబల్ కన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేయబోతున్నాయి. ఇలా అసలు ప్లాన్ చేయకుండా డేటా సెంటర్స్ పెట్టుకుంటూ పోతే మాత్రం కొన్నేళ్లలో చాలా పెద్ద క్రైసిస్లో మనం ఉండబోతాం. ఇప్పటికే మనం మన భూమిని సగం నాశనం చేస్తున్నామంటే వీటి వల్ల ఈ పర్సంటేజ్ డబల్ అయిపోతుంది. ఇప్పుడు మన మైండ్లో తిరుగుతున్న మెయిన్ క్వశ్చన్, నిజంగా మనకి ఈ డేటా సెంటర్స్ అవసరమా? దీనివల్ల ఇంత ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఉంది కదా, అయినా ఎందుకు మన వాళ్ళు ఇంత పోటీ మరి ఈ సెంటర్స్ పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. ఒక సింపుల్ అండ్ క్లియర్ ఆన్సర్ చెప్పాలంటే ఈ సిచ్యువేషన్లో నిజంగా అవసరమే. ఇదేదో కేవలం జాబ్స్ కోసమో లేదంటే టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అవ్వడం కోసమో ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పట్లేదు. ఇండియాకి మన డేటా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కూడా ఈ డేటా సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకే అర్థమవుతుంది. 2013లో ఎడ్వర్డ్ స్నోడెన్ ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టిండు. ఈ యుఎస్ ఏజెన్సీస్ ఎన్ఎస్ఏ వాళ్ళు గూగుల్, ఫేస్బుక్ అండ్ మిగతా ఫారెన్ కంపెనీస్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉండే ఫారెన్ సిటిజన్స్ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పేసి లీక్ అయింది. ఎందుకంటే ఆ డేటా అనేది యూఎస్ సర్వర్స్లోనే స్టోర్ అయిపోయి ఉన్నాయి. అయితే అమెరికాలో ఉండే పేట్రియాట్ యాక్ట్ ప్రకారం యూఎస్ఏ వాళ్ళు ఈ డేటాని డైరెక్ట్గా యాక్సెస్ చేయగలుగుతారు.
దీనివల్ల ఆ దేశంలో ఉండే వాళ్ళు మన దేశంలో ఉండే కొన్ని సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ని, మనం మాట్లాడుకునే వాటిని, ఫారెన్ లీడర్స్ ఏం డెసిషన్ తీసుకుంటున్నారు అనే వాటిని, మన పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ, డిఫెన్స్కి సంబంధించిన ఏ డెసిషన్స్ కానీ ఇవన్నీ పక్క దేశం వాళ్ళకి ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. అయితే 2013లో అమెరికాలో డ్రగ్ ట్రాఫికింగ్ మీద ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ లాంటివి చేస్తున్నారు. అలా దానికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఆయనకు సంబంధించిన డేటా అనేది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్లో అవైలబుల్గా ఉంది. బట్ ఆ డేటా సెంటర్ ఐర్లాండ్లో ఉండడం వల్ల యూఎస్ గవర్నమెంట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి మీ డేటా సెంటర్స్లో ఈ పర్సన్కి సంబంధించిన డేటా అవైలబుల్గా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు అర్జెంటుగా కావాలి అని అడిగినప్పటికీ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మొత్తం రిజెక్ట్ చేసేసారు. ఎందుకంటే ఈ డేటా సెంటర్ ఐర్లాండ్లో ఉంది, సో వాళ్ళ రూల్సే అప్లై అవుతాయి, దానివల్ల ఈయన డేటా మేము ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు కుల్ల చెప్పేసారు. అండ్ వాళ్ళ కంట్రోల్లో ఏదీ లేదు, డేటా సెంటర్ ఏ కంట్రీలో ఉంటే వాళ్ళ చేతుల్లోనే మొత్తం ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. అలా మనం ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలుపుకొని 20% డేటా ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ దాంట్లో 3% డేటా మాత్రమే మన దేశంలో స్టోర్ అవుతుంది. మిగతా 17% మొత్తం వేరే వాళ్ళ డేటా సెంటర్స్లో స్టోర్ అవ్వడం వల్ల మన ఇన్ఫర్మేషన్ సేఫ్గా లేదు అన్నట్టే. ఇప్పుడు ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. దీని డేటా సెంటర్ ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఉంటే నేను ఈ వీడియో చేసినప్పటికీ ఒక్కసారి అది అప్లోడ్ అయిన తర్వాత నాకు ఎలాంటి రైట్స్ దీని మీద ఉండవు. సేమ్ ఇదే విధంగా మన భారతదేశం సంబంధించిన డేటా వేరే దేశాలలో స్టోర్ చేస్తే మన వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా వాటిని మాత్రం మనం యాక్సెస్ చేయలేం. అలా ఒక యుద్ధం జరిగినప్పుడు మన ఇండియన్ డేటా ఆధార్ కార్డ్ నుంచి యూపీఐ వరకు, అక్కడి నుంచి డిఫెన్స్ వరకు ప్రతి ఒక్కటి మనం వేరే దేశం మీదనే రిలై పడి ఉంటే వాళ్ళు ఆ టైంలో మన దేశాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అందుకే ఎంత మన దగ్గర డేటా ఉన్నప్పటికీ అది మన దగ్గర స్టోర్ అవ్వట్లేదు అంటే మనం రిస్క్లో ఉన్నట్టే. అందుకే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్స్కి సంబంధించి, యూపీఐకి సంబంధించి, ఇలాంటి దేనికి సంబంధించిన డేటా అయినా సరే మన ఇండియన్ డేటా సెంటర్స్లోనే స్టోర్ చేయాలి అని చెప్పేసి రూల్ పెట్టింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మన డేటా కేవలం 3% మన దగ్గర స్టోర్ అయి ఉంది కాబట్టి మనకి డేటా సెంటర్స్ అవసరం. కానీ ఈ డేటా సెంటర్స్ వస్తే ఇంత వాటర్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి దీన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలి? ఒకటి, సస్టైనబుల్ వాటర్. గవర్నమెంట్ కంపెనీస్ రీసైకిల్డ్ వాటర్ని మీరు ఈ డేటా సెంటర్స్ కోసం యూజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. జనరల్గా మనం వాడేసిన మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ఈ డేటా సెంటర్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2030 కల్లా అమెజాన్ కంపెనీ 2020 సెంటర్స్లో రీసైకిల్డ్ వాటరే వాడతాం, దీనివల్ల 530 గ్యాలన్ల ఫ్రెష్ వాటర్ని మనం సేవ్ చేయగలుగుతామని చెప్పేసి అమెజాన్ చెప్పింది. సెకండ్ మేజర్ సొల్యూషన్ రెన్యూవబుల్ ఎనర్జీ. 2030 కల్లా డేటా సెంటర్స్ 57 కిలోవాట్ల పవర్ని కన్జ్యూమ్ చేస్తాయని చెప్పి చెప్పుకున్నాం. సో మనం ఎలక్ట్రిసిటీ కోసం ఇలా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేసే వాటిని యూజ్ చేయకుండా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్ లాంటివి బిల్డ్ చేయగలిగితే పక్క దేశాల వాళ్ళకి పట్టిన గతి మనకు పట్టకుండా ఉంటుంది. సో డేటా సెంటర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు వచ్చే రిస్క్ని కూడా మనం కంట్రోల్ చేసి ప్రాపర్గా ఒక ప్లానింగ్తో వీటిని ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఇండియా ప్రపంచ దేశాలన్నిటికీ టక్కర్ ఇవ్వగలుగుతుంది. మన దేశంలో ప్రజెంట్ పుట్టుకొస్తున్న కొత్త కంపెనీస్ అన్ని మన డేటా సెంటర్స్ని యూజ్ చేయగలుగుతాయి. సో అడానీ, అంబానీ వీళ్ళ దగ్గర చాలా పైసలు ఉన్నాయి, డేటా సెంటర్లు పెట్టి వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు, వాళ్ళకి నీటి కొరత కూడా ఉండదు. బట్ మునిగిపోయేది మాత్రం నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తే. అందుకే గవర్నమెంట్ వాళ్ళు దీని గురించి ఆలోచించి వీటికి కావాల్సిన స్టెప్స్ తీసుకుంటే ఫ్యూచర్లో బెటర్ పొజిషన్లో ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.